శ్రీ కన్యపరమేశ్వరి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ మన జేపీకరం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకొని తెలుసుకుంటాం. అన్న ఇక్కడ ఎప్పటి నుంచి అన్న ఇది స్టార్ట్ అవుతుంది? ఈరోజు బిగినింగ్ ఫస్ట్ డే, అట్లా 11 days కూడా గుడిలో దసరా ఉత్సవాలు చేస్తాము. దినదినం ఒక అలంకారం. ఈ పొద్దు వెండితో అలంకారం అమ్మారు, రేపు బంగారు చీర, మనాడు డైమండ్ చీర, అట్లా డైలీ ఒక అలంకారంతో. ఇంకా నవదుర్గలు పెట్టే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ అష్టం పెట్టి అమ్మవారు రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, పార్వతి, దుర్గాదేవి అందరూ ఇచ్చే కొలువై ఉన్నారు. రేపు ఇంకో రకం, రేపు అన్నపూర్ణేశ్వరి అచ్చే పాత్ర రేపు ఓపెన్. ఇక్కడ చాలా చాలా బాగా చేస్తున్నారన్న మీరు. ఇక్కడ ముందు సంవత్సరం అంతా ఎప్పుడైనా చూడే మీరు బాగా చేస్తారు. మీకు ఆ దేవుడు ఎన్ని ఆశస్సులు ఎన్నిబడి ఆ అమ్మవారు మీకు ఎప్పుడు రుణిబడి ఉంటుందన్న. అమ్మవారి ఆశీర్వాదం. ఈ భక్తులు వాళ్ళందరికీ మీకు చాలా చాలా బాగా చేస్తున్నారు. మీకు రోజు అట్లే సపోర్ట్ చేస్తున్నారన్న. ఇక్కడ ఎన్నగారితో మాట్లాడతాం. నా మీ పేరేంటన్నా? నా పేరు శ్రీకాంత్. దసరా నవరాత్రులు ఈ రోజు నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మొదలైనవి. ఈ సంవత్సరం 11 రోజులు ఒక నవరాత్రి సంబరాలు జరుగుతాయి. ఇందులో భాగంగా రేపటి రోజు వాసవి మాతకు ప్రతి శుక్రవారం ప్రాకారోత్సవ సమయమున సాయంకాల సంధ్యవేళలో అమ్మవారికి నివేదన ఇచ్చేయడానికి ఆరవేశ సంఘం వారు రజత అక్షయ పాత్ర తయారు చేయించినారు. ఈ పూజా కార్యక్రమం రేపటి రోజు కుసుమపుత్రి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో అన్నకూటోత్సవం పూజా కార్యక్రమం నిర్వహించి ఆ పూజలో పాల్గొనే భక్తులందరూ పూజలో పాల్గొంటున్నారు. కావున ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ దేవాలయంకి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షలు, దుర్గాదేవి అనుగ్రహం పొందాల్సిందిగా ఆ వాసవి మాతను వేడుకుంటున్నాం. జై వాసవి. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమం సాయంకాలం వేళలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజు చంద్రవాను వారి శిష్య బృందం చేత నాట్యం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమం సాయంకాలం 7:30కు స్టార్ట్ అవుతుంది. 7:30 నుంచి 8:30 వరకు సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. 8:30కు మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ఇప్పుడు అన్నగారితో మాట్లాడతాం రండి. హై ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ మన మినిస్టర్ అన్నగారితో మాట్లాడతాం. నా మీ పేరేంటన్నా? ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఇట్లా చేస్తున్నారన్న? మీరు ఇక్కడ గత 12 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో దసరా శివరాత్రులు పూజలు జరుపుకుంటున్నాము. ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారికి వెండి కవచంతో అలంకారము, రేపటి రోజు కుసుమపుత్రి మహిళా మండలి వచ్చే అక్షయ పాత్రతో ఉంటుంది. సో 10 గంటలకు కార్యక్రమం జరుగుతుంది. 12:30కు మహామంగళారతి ప్రతిరోజు ఉండును. సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. సో ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి కృపకు పాత్రులయ్యి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. రేపు పూజలు ఉంది. ప్రత్యేకంగా అక్షయ పాత్ర అమ్మవారికి రేపటి రోజు ఓపెనింగ్ ఉంటుంది. కుసుమపుత్రి మహిళా మండలి వారిచే రేపటి రోజు ఈ అక్షయ పాత్ర దాదాపుగా 80 మంది మహిళలచే ఈ యొక్క పూజా కార్యక్రమము నిర్వహించబడును. ఇక్కడ అన్ని యా సంవత్సరం అన్నా చూడండి అన్న, మీరు ఈ అమ్మవారికి మాత్రము యా రోజైనా చూడండి అన్న, మీరు మా జేపీ కరమ్మల్ గారు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అమ్మవారు బాగా చేపిస్తారన్న. మీరు ఇక్కడ ఆశీర్వాదం అందరికీ ఉండవలసిందిగా, ఇక్కడ అందరికీ ఉండాల్సిందిగా ఇక్కడ చైర్లు, మళ్ళీ ఇక్కడ అన్నదానం కూడా పెట్టిస్తారేమన్నా మీరు? ఇక్కడ రోజు పేదవారికి గత 4 సంవత్సరాలుగా పేదవారికి మధ్యాహ్నం ఉచిత భోజనంగా ఉండబడును. తర్వాత ప్రతి శుక్రవారము రజత వెన్నెముతో ప్రాకారోత్సవం ఉండబడును. ప్రాకారోత్సవం తర్వాత దాదాపుగా 250 మందికి ప్రాకారోత్సవం తర్వాత అల్పాహారం కూడా ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ అందరూ నేను పిలిచిన వెంటనే మా జేపీ గారు వీళ్ళందరూ ఇక్కడ నేను పిలిచిన వెంటనే అప్పుడు నేను ఆయన గారు కోపం ఉంది, ఇప్పుడు మామూలు అయిపోయినారు. అందుకే ఇక్కడ అందరూ నాకు ఇక్కడ సపోర్ట్ చేయండి. వీళ్ళు కూడా అమ్మవారికి చాలా చాలా సేవ్ చేయాల్సిందా
కోరుకుంటున్నాం. ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా చేపిస్తారు. ఇక్కడ అందరూ బాగా చేపిస్తారు. అమ్మవారు కూడా బాగా చేయండి, మీరు బాగా చేసుకోండి. అమ్మవారు కూడా నేను దేవునికి ప్రతి ఒక్క రోజు మొక్కుంటున్నా. జై వాసవి, జై జై వాసవి. ఇక్కడ వాసవి జై 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 వాసవి ఇక్కడ